స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కాపురం జిల్లా కనిగిరి పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, ఆర్డీఓ హర్షవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ పి శ్రీధర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. బహిరంగ మలమూత్ర విసర్జనకు నో చెప్పాలి, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనే నినాదాలతో పట్టణ వీధుల్లో ర్యాలీ కొనసాగింది. నార్త్ సెంటర్ వద్ద మానవహారంగా ఏర్పడి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. ఎంఈసర్ రోడ్లో ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఆర్డీఓ హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్, అటవీ శాఖ అధికారి తుమ్మ మహేశ్వరరెడ్డి కలిసి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు. ఒక్క సెకండ్ ఓపెన్ దానికోసమేను ఇంతసేపు ఉన్నది ఆ పర్యం కోసమే కదా హడావుడి చేస్తారు ఎందుకు కమిషనర్ గారు చేది సార్ నీళ్ళు పోయిందా బాయ్ చేది మాకు చేది అన్న కొద్దిగా అడ్డం ఉన్నాడు బైక్ జరగదు రాకపోతే ఎన్ని బైక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమం భాగంగా మానవతా సేవా సంస్థ వారు కనిగిరిలోని చెట్లు నాటడం ఒక కార్యక్రమాన్ని పెట్టడాన్ని అభినందిస్తూ దాంట్లో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి చెట్టు నాటడమే కాదు దాన్ని బతికించడం అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశం. ప్రతి వారు బాధ్యత తీసుకొని వారి ఇంటి ముందు ఉన్న లేదా వారి షాప్ ముందున్న ఆ చెట్టు బతికే విధంగా చూడాలి. ఎందుకంటే ఈరోజు మనం ప్రకృతిని హరిస్తే ప్రకృతి ఏ విధంగా ఆగ్రహానికి ఏ విధంగా గురవుతున్నాం మీరు గతంలో చూసుంటారు. ఈ కోవిడ్ కానీ సునామీలు కానీ ఈ టెంపరేచర్ అంతకుముందు 2 సంవత్సరాల్లో పర్యావరణం ఈ చెట్లు నరకడం వీటన్నిటి వల్ల టెంపరేచర్ ఏ విధంగా ఉంటుంది, మంచు తుఫాన్లు ఇవన్నీ కూడా అంటే ప్రకృతి వ్యతిరేకంగా ఎప్పుడు చేసినా ప్రకృతి తిరిగి తన ఆగ్రహానికి మనందరం గురి కావాలి. కాబట్టి ప్రకృతిని ప్రేమించవలసిందిగా కోరుతూ ఈ పనిచేస్తున్న మానవతా సంస్థ వారికి ధన్యవాదాలు సెలవు.